సో లైక్ ప్రీవియస్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ కదా? నో సార్ క్లియర్. గుడ్ అండి, గుడ్. ఓకే, సో టుడే మనము సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ మెటీరియల్లో అన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాము. ఐ థింక్ అన్నీ చేశారని అనుకుంటున్నాను. బట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ కూడా. ఓకే, సో టుడే సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవుతున్నాం. దీంట్లో మనకి ప్రతి ప్రాబ్లంలోనూ కూడా మనకి 12 months ట్రాన్సాక్షన్స్తో రియల్ టైంలో ఎలా ఉంటుందో అలా చేసినట్టుగా అనిపిస్తుంది. సో 12 month ట్రాన్సాక్షన్స్ జరుగుతూ వెళ్తాయి. ఒక మంత్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, ఐటమ్స్ కొనడం ఉంటాయి, పర్చేజ్ చేయడం ఉంటాయి, సేల్ చేయడం ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, అడ్వాన్స్ అమౌంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా ప్రతి మంత్ మనము బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు. ఓకే, సో ఇప్పుడు మనము సెకండ్ మెటీరియల్లో సర్వీస్ కంపెనీ ఎలా చేయాలో మనం డిస్కషన్ చేస్తాం. సో సర్వీస్ కంపెనీలో మీరు చూసుకుంటే 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 12 months ట్రాన్సాక్షన్స్. ఈ 12 months ట్రాన్సాక్షన్స్ నేను 1 or 2 మంత్స్ నేను చూపిస్తాను. తర్వాత కన్ఫ్యూజన్ ఎంట్రీస్ నేను డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అని మీరే చేసుకుంటూ వెళ్ళాలి. 12 months. ఓకే, సో దీంట్లో మళ్ళీ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అంటే లైక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది మంత్లో కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా ఉంటుంది. సో టుడే 12 months ట్రాన్సాక్షన్స్ నేను ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయో అలా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 months నేను చేస్తాను, డౌట్స్ నేటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మీరు పక్కన రాసుకోండి. అలా 12 months ట్రాన్సాక్షన్స్ మీరే చేస్తూ వెళ్ళాలి. సెకండ్ మెటీరియల్ చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది, రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి, సర్వీస్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి మంత్ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అసెట్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా మనము ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ ఓపెన్ చేస్తాను, క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. సేవ్. ఇది సర్వీస్ ప్రాబ్లం అండి. మనము మెయింటెనెన్స్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టాలి. ఇది ఓన్లీ సర్వీస్ ప్రాబ్లం. ఇక్కడ ఐటమ్స్ కొనడం అంటే అలాంటివి ఏం జరగవు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెటీరియల్ వరకు మీకు తెలియదు కాబట్టి లైక్ మన క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్కి వెళ్ళి అయినా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఏమి ఉండదు. సెకండ్ మెటీరియల్ నుంచి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోవడమే. ఫస్ట్ రిసిప్ట్, మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి, బట్ రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చుకోవాలి. ఇది ఎడ్యుకేషన్ బోర్డు కాబట్టి లైసెన్స్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మంత్లీ ఒక డేట్ మాత్రమే మారుస్తాం. 1/4 ఫైనాన్స్ డేట్ 23 ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఆన్ ద స్పాట్ క్రియేట్, లేదంటే ఆల్ట్ సి. అకౌంట్ అమౌంట్ ఎంత? 3 lakhs. క్యాష్ ఆస్కార్ క్యాపిటల్. సేవ్. నెక్స్ట్ 22,500 క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. పేమెంట్ తీసుకోవాలి. అసెట్ని అప్పు క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్. క్రియేట్, లేదంటే ఆల్ట్ సి, డైరెక్ట్గా లెజర్లోకి వెళ్ళిపోతుంది. $2,500 ఎలా అన్నాడు? క్యాష్. అక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీంట్లో కొత్త లెడ్జెస్ కూడా వస్తాయి. సి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేవ్. డినామినేషన్స్ కూడా చూపిస్తాయి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000 బై చెక్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ప్రీవియస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదంటే టెలిఫోన్ ముందు మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్ రీఛార్జ్ చేయడం అలా చేసేవాళ్ళం, ఎవరికైనా ఫోన్లు చేసుకోవాలన్నా. అలా ఇక్కడ ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ ఓకే డిపాజిట్ అసెట్స్ కింద తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ కింద పేమెంట్ లోన్ తీసుకుంటాం. ఆల్ట్ సి ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ డిపాజిట్ అసెట్స్ కింద తీసుకోవాలి. దాని అండర్లో చూడండి కరెంట్ అసెటే ఉంది. ఓకే, వచ్చేసి 25,000 సేవ్స్ బ్యాంక్. సేవ్. నెక్స్ట్ పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. సెల్ ఫోన్ పేమెంట్ తీసుకోండి. అసెట్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఫర్నిచర్ $20,000. ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ $15,000. అన్నాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇలా మనం కంటిన్యూగా ఏ దానికి సంబంధించి అవసరం అవుతాయో వాటిని మనం చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ పెయిడ్ ద టెలిఫోన్ సర్వీస్ సెక్యూరిటీ డిపాజిట్. టెలిఫోన్ ఎస్డి ఇది కూడా డిపాజిట్ అసెటే తీసుకోవాలి. పేమెంట్ $3,000. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ గ్రోత్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. గ్లోబల్ హౌస్ వచ్చేసి సన్రీ క్రియేటర్స్. తర్వాత రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇది ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి చూద్దాం. ఎవరైనా ఫంక్షన్కి ఎక్కడ వస్తుంది చెప్పండి. ఫంక్షన్కి ఎక్కడ వస్తుంది, ఏ కి వస్తుంది. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పాలి. ఎవరైనా చెప్పొచ్చు. రిసిప్ట్ లో వస్తుంది సార్. రిసిప్ట్ ఓకే డన్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది. సిల్వర్ సర్వీస్ డెబిట్ అవుతుంది. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అవసరం లేదు సార్, క్యాష్ చెక్ వస్తుంది కదా. ఓన్లీ కన్సల్టెన్సీ ఫీ ఉన్న చెక్ తీసుకోవాలి, బ్యాంక్ తీసుకోవాలి. సిల్వర్ సర్వీసెస్ ఎందుకు తీసుకోకూడదు? సిల్వర్ సర్వీసెస్ మనం డాలర్కి మన క్యాష్ ఆర్ చెక్ లో ఉంది కదా. ఫస్ట్ చెక్ అని వచ్చింది.
ఎందుకు తీసుకోకూడదు సిల్వర్ సర్వీసెస్? రీజన్ చెప్పండి. ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు సిల్వర్ సర్వీసెస్ తీసుకోకూడదు? రీజన్. సో అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ అంటే లైవ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదంటే అప్పు జరిగిందా? చెక్. అప్పు జరగలేదా? అప్పు జరగలేదు సార్. ఓకే. సో అక్కడ లైవ్లో ఈ డబ్బులు ఇచ్చేయడం జరిగిపోయింది. సో ఎవరు ఇచ్చారు సార్ అంటే సిల్వర్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం నెరేషన్లో రాసుకోవాలి. అక్కడ అప్పు లాగా ఏం జరగలేదు. ఆన్ ద స్పాట్ వర్క్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసారు అంతే. ఎవరు ఇచ్చారని తెలియాలి కదా, పలానా వ్యక్తి ఇచ్చారని. కావాలంటే అది నెరేషన్లో రాసుకోవచ్చు. ఓకే, F6లో పోస్ట్ చేయాలి. Alt C, కన్సల్టింగ్ ఫీజ్. Indirect incomes 25,000. Yes bank. ఇక్కడ కావాలంటే నెరేషన్లో రాసుకోవచ్చు. Accept or no, save. Next, deposit 50,000 cash in HDFC Bank. Next, stationery purchase worth 6,000 from ink and paper publishers and creditor. Contra. Journal. Stationery. I'll say ink and publishers. Sundry creditors. Capital. Office expenses. ఓకే, ఈ విధంగా ఒక మంత్లో ఒక ఆర్గనైజేషన్లో అసెట్ కొనడం జరిగింది, క్యాపిటల్ పెట్టాం, బ్యాంకులో డిపాజిట్ చేసాం, అండ్ డిపాజిట్ అసెట్స్ ఇది ఉన్నాయి. తర్వాత స్టేషనరీ పర్చేజ్ చేసాం. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు బిజినెస్ మనం ఏం చేయాలి? వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి సో నెట్ ప్రాఫిట్ 5,750 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి 25,000 మనం పర్చేజ్ చేసాం, 25,000 మనకి ఇన్కమ్ వచ్చింది. దాంట్లో 19,250 రూపాయలు మనకి ఎక్స్పెన్సెస్ జరిగాయి. రిమైనింగ్ అమౌంట్ 5,750 రూపీస్ వచ్చింది. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏవైనా మిస్టేక్ చేసినా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు మెటీరియల్లోకి వెళ్తే దీంట్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, గ్రూప్స్ లెడ్జర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ 5,750. ఓకే, ఈ మెటీరియల్ బ్యాక్ సైడే మీరు చూసుకోవచ్చు. గ్రూప్స్ లెడ్జర్స్, ప్రతి లెడ్జర్ కూడా గ్రూప్స్ లెడ్జర్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు 4th మంత్ అయిపోయింది. నెక్స్ట్ 5th మంత్ చూద్దాం.
వచ్చేసరికి వెళ్దాం. డేట్ మార్చండి 1/5. ఓకే, ఒక్కసారి మంత్కి ఒక డేట్ మార్చండి అంతే చాలు. నెక్స్ట్ ఏముంది, పెయిడ్ 6,000 క్యాష్ టు ఇంక్ అండ్ పబ్లిషర్స్. పైన మనము F7లో పోస్ట్ చేస్తాం, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం, అది 0 అయిపోతుంది 6,000. ఇలా కంటిన్యూగా అయిపోతా పోతుంటాయి అంతే. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ కొత్తగా వచ్చింది, ఆన్ ద స్పాట్ చేసేసుకోండి అంతే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 2,500. salaries shares bank. తర్వాత టెలిఫోన్ బిల్. కన్వేయన్స్ బిల్. చెక్ పెయిడ్ 12,500. ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా అన్నీ ఒకటే. టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా, టెలిఫోన్ చార్జెస్ అన్నా ఒకటే. ఓకే, 3 రకాల పేర్లు వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ received 15,000 as consulting fees in cash from Omega Infotech. ఇక్కడ ఒమేగా ఇన్ఫోటెక్ అనేది వస్తుందా రాదా చెప్పండి. రాదు సార్. ఎందుకు రాదు? క్యాష్ తీసుకుంటున్నాం, క్యాష్ ట్రాన్సాక్షన్ మీద. ఓకే, జస్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ అనేది నెరేషన్ రాసుకోవచ్చు. ఓకే, ఎవరు ఇచ్చారు అంటే ఒమేగా ఇన్ఫోటెక్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? డైరెక్ట్ క్యాష్ ఇచ్చారు. ఓకేనా? సో అది ఇలాంటివే మీకు ఇంటర్వ్యూ పాయింటప్లో అడిగేది. నెక్స్ట్ మళ్ళీ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్. సిటీ సర్వీసెస్ అనేది వస్తుందా రాదా? రాదు సార్. ఫైన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ఇప్పుడు 65,000 ఇన్కమ్ పెరిగింది సెకండ్ మంత్లో. 65,000లో 35,310 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690 రూపాయలు వచ్చింది. ఓకే, సో డన్. వెళ్ళి మన ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. వచ్చిందా? 29,690. ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 29,690. ఇలా మంత్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే,
సో ఇప్పుడు డే బుక్లో వెళ్తే ఈ మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే మే మంత్ ట్రాన్సాక్షన్సే కనపడుతున్నాయి. సార్ నాకు ఏప్రిల్ మే 2 కనిపించాలి అంటే ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చేసి ఇక్కడ 14 to 15 పెడితే ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, మే మంత్ ట్రాన్సాక్షన్స్ 2 చూపిస్తాయి. చూడండి, ఇవి ఏప్రిల్ మంత్, ఇవి మే మంత్. లేదు సార్ నాకు ఏప్రిల్ మంత్టే కావాలి అంటే ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 14 ఇవ్వండి, కింద కూడా 14 ఇవ్వండి. లేదు ఒరిజినల్ అయితే లాస్ట్ మంత్ డేట్ లైక్ ఏముంటుంది 34, లైసెన్స్లో అయితే 34 ఇవ్వాలి. అంటే 1 నుంచి 30 రోజులు పడిన ట్రాన్సాక్షన్స్ అన్నీ షో చేస్తుంది. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కాబట్టి మనకి 1414 ఇస్తున్నాను. అదే రియల్ టైం దాంట్లో ఏంటుంటుంది 14 to 34 ఇవ్వాలి. అంటే 1 నుంచి 30 రోజుల మధ్య బిట్వీన్ అని అర్థం. వింటర్ చూసారా, ఓన్లీ ఏప్రిల్ మంత్టే వచ్చాయి. సార్ నాకు మే మంత్కి కావాలి, అట్లా మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ఇచ్చుకోండి. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కావాలో అన్నీ షో చేస్తుంది. ఇప్పుడు నాకు ఏప్రిల్ మంత్ నుంచి ఆగస్టు మంత్ వరకు సార్ మొత్తం నాకు ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించాలంటే ఇక్కడ పైన 14 నుంచి కింద 108 ఇవ్వాలి. అప్పుడు మొత్తం 14 నుంచి 8 మంత్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని షో చేస్తుంది. ఇక్కడ 1515 ఇస్తే ఓన్లీ మే మంత్డే కనబడతాయి. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అంతే, అట్లే చూసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్లో వెళ్ళండి, ఇక్కడ చూడండి ఆల్ట్ F2 ఇచ్చేసి నాకు ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే కావాలి 14 to 14. ఇప్పుడు ఓన్లీ 5,750 రూపాయలు కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు 2 మంత్లు కావాలి సార్ అంటే 14 to 15, 2 months ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వోచర్స్లోకి వెళ్తున్నా. జూన్లో చూడండి, జూన్లో ఏమైనా అర్థం కానట్టు ఏమైనా ఉన్నాయేమో అండర్స్టాండ్ కండి. చూడండి, రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ ఫర్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఇప్పుడు నేను కడప నుంచి తిరుపతికి వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలి, నాకు ఒక కార్ బాడిగకు కావాలి. సో నేనేం చేశాను, రాజ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర ఒక కార్ అనేది బాడిగకు తీసుకున్నా. నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్వాయిస్ మనకు పంపించారు. ఒక ఇన్వాయిస్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఎవరి నుంచి? రాజ్ ట్రావెల్స్ నుంచి. ఏదాని మీద? హైరింగ్ ఛార్జెస్ అని. మనం తీసుకుని వెళ్ళాం, డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఈ ఎంట్రీ మనం ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి? F7లో పోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ క్లియర్ కాలేదు. ఓకే, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఓకే, రిసీవ్డ్ కదా అనేసి F6 తీసుకోకూడదు, అక్కడ మీనింగ్ ఏందో తెలుసుకోవాలి. ఓకే, డేట్ మార్చుకోండి, ఇంకా మీరు డేట్ మార్చుకొని ఎంట్రీ చేసుకోండి. 16 నేను ఏవైతే మీకు అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మంత్ నుంచి. ఇంకా రిమైనింగ్ అని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్ట్ C క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. $5,500 రాజ్ ట్రావెల్స్. అండ్రే క్రియేటర్ ఇలా తీసుకోవాలి. చూడండి, ఎక్కడ తీసుకున్నాం? ఇది మనం F5లో తీసుకున్నాం కాబట్టి పడదు, F7 తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంకా క్లియర్ కాలేదని అర్థం. యాక్సెప్టర్ను సేవ్. ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇస్తారో అప్పుడు మనకి F6లో కానీ F5లో కానీ ఎంటర్ చేసుకుంటే మనకి క్లియర్ అవుతుంది బేస్డ్ ఆన్ మీనింగ్ బట్టి. ఓకే, నెక్స్ట్ ఇది నార్మలే, రిసీవ్డ్ 35 క్యాష్ కన్సల్టింగ్ ఫీజు వస్తుంది, ఇది మీకు ఓకే. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ F5 ఆల్ట్ C. కరెంట్ అసెట్స్ క్యాష్ యాక్సెప్టర్ను సేవ్. రిమైనింగ్ నార్మలే. ఓకేనా? జూన్ మంత్లో చూడండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జూన్ మంత్లో క్లియరా? జూన్ మంత్ ఎనీ డౌట్స్? క్లియర్ కదా జూన్ మంత్?
చూడండి జూలై రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆన్ ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ ప్రొవైడెడ్. ఆల్ఫాటెక్ అనేవాళ్ళు మన దగ్గరికి వచ్చి టాలీ నేర్చుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. మనం ఏం చేస్తున్నాం, అరే బాబు నా దగ్గర టాలీ నేర్చుకున్నావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని ఒక బిల్లు రైజ్ చేస్తున్నాం. వాడు ఇంకా ఇవ్వలేదు కాబట్టి వాడు ఇచ్చేంత వరకు మనం F7లో పోస్ట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన తర్వాత మనం F6లో పోస్ట్ చేస్తే 0 అయిపోతుంది అది. ఓకే, F7 వెళ్ళండి. Alt C, Alphatech. కన్సల్టింగ్ ఫీజ్ అది. నెక్స్ట్ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. మనకి డైలీ న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ప్రీపెయిడ్గా ఒక 1 month కానీ 2 months కానీ ముందుగానే ప్రీపెయిడ్ మనం వేయించుకోవచ్చు, ముందే డబ్బులు ఇవ్వచ్చు. మనం మొబైల్ రీఛార్జ్ ఎలా చేపిస్తాం అలాగా. $2,400. పేమెంట్ తీసుకో. చూడండి పైన మనము శాలరీ అడ్వాన్స్ 3,000 తీసుకున్నాం. అతని శాలరీ ఎంత, 12,000. అడ్వాన్స్ ముందుగా తీసుకున్నాడు కాబట్టి ఇంకా ఎంత ఇవ్వాలి దానికి, మనం 9,000 ఇవ్వాలి. ఆ శాలరీ అడ్వాన్స్ పట్టేసుకోవాలి. ఓకే, ఇది కూడా పేమెంట్ తీసుకోండి. ఇట్లాంటివన్నీ అడ్జస్టబుల్ ఎంట్రీస్ మీరు తెలుసుకోవాలి. 12,000 క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, ఆ 3,000 0 అయిపోతుంది. ఓకే, అతనికి మనం 9,000 ఇచ్చినట్టు లెక్క. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3,000 ఇవ్వండి. చూడండి ఇక్కడ 0 అయిపోయింది శాలరీ అడ్వాన్స్ ముందుది. తర్వాత చెక్ బ్యాంక్, ఈ విధంగా 3,000 పట్టుకొని అతనికి మనం 9,000 ఇస్తున్నాం శాలరీ. శాలరీ డెబిట్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, మళ్ళీ క్రెడిట్ HDFC బ్యాంక్. ఓకే, రిమైనింగ్ అని నార్మలే, ఆఫీస్ రెంట్ అన్ని పేమెంట్ వస్తాయి. ఇది పేమెంట్, ఇది రిసిప్ట్. ఓకే, అట్లా. చూడండి జూలైలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జూలై మంత్ ఇంకా మంత్ ఎక్స్పెన్సెస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, జూలైలో నో డౌట్ కదా. నెక్స్ట్ ఆగస్ట్ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఒక బిజినెస్ పెట్టినా, ఒక కార్ కొనినా, ఒక బైక్ కొనినా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా మనం పెట్టుకుంటాం. సో ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది కూడా కరెంట్ అసెట్. HDFC బ్యాంక్. ఓకే, అండ్ రిమైనింగ్ నార్మలే. కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్. వరల్డ్ ఎక్స్ మల్టీమీడియా అనేది మీరు నేరేషన్ రాసుకుంటారు. కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ వస్తుంది F6లో. ఇది పేమెంట్ నార్మల్, ఇది పేమెంట్ నార్మల్, ఇది F4 అంటారు. ఇక్కడ చూడండి 40 రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 50,000 ఆన్ మీడియా లైవ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము మన దగ్గర మీడియా లైవ్ వచ్చి టాలీ నేర్చుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. అందుకని మనం ఏం చేసినాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసినాం. సో ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అది మనం F7లో పోస్ట్ చేయాలి. F7 మీడియా లైవ్. అండ్రీ డెప్టార్స్, వారు మనకి 50,000 ఇవ్వాలి. కన్సల్టింగ్ ఫీజ్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు, రిసిప్ట్ మళ్ళీ 50,000 ఇవ్వకుండా మనకి ఎంత ఇచ్చారు వాళ్ళు చూడండి. రిసిప్ట్లో మల్టీమీడియా పెయిడ్ అంటే అది వాళ్ళకి ఎక్స్పెన్స్, మనకి ఇన్కమ్. క్యాష్ 20,000, చెక్ వచ్చి 28,000. సెటిల్ ద బిల్ అన్నాడు, అంటే 2,000 ఇవ్వలేదు, 48,000 ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నాడు.
2000 మనకు అది లాస్, అంటే డిస్కౌంట్ అలౌ కింద మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, రిసిప్ట్లో క్యాష్ 20,000 వచ్చేసి చెక్ హెచ్డిఎఫ్సి 28,000, రిమైనింగ్ డిస్కౌంట్ అలౌడ్ ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది 2,000 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎవరైతే మనకి ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా తక్కువ ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నారంటే అది క్యాష్ ఇచ్చినా చెక్ ఇచ్చినా ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే పెండింగ్ ఉంటుందో అది మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మనము షో చేసుకోవాలి. చూడండి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సేవ్ సేవ్. ఇది ఆగస్టు మంత్. సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, ఇంతే, కొత్తగా ఏముండవు. నెల నెల ఎక్స్పెన్స్ జరుగుతాయి, ఇన్కమ్స్లు ఉంటాయి, F7లు ఉంటాయి అంతే. పేమెంట్స్ F7, జర్నల్స్, రిసిప్ట్ అంతే, కొత్తగా ఏముండవు. నెల నెల రియల్ టైంలో కూడా నెల నెల చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పండి సార్. ఆగస్ట్ మంత్ అడ్జస్ట్మెంట్ చేస్తాం సార్ మనం ఇన్వాయిస్ కి. ఇది మనము F7 లో చేస్తాం కదా జర్నల్ లో, అది కనపడదా సార్ మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత? F7 అనేది అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కి ఎఫెక్ట్ చూపించదు. అది జస్ట్ ఇది సర్వీస్ ఇన్వెంటరీ కాదు. ఓకే, ఇన్వెంటరీ అంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ వస్తుంది. ఓకే, ఇది ఏంటి F7 అనేది ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, లేదంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నా అవి హోల్డ్లో పెట్టుకుంటాం F7లో. ఎప్పుడైతే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అది పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే అది రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. అవి జస్ట్ అలా హోల్డ్లో ఉంటాయి అంతే, ఎవరు మనకి ఎంత ఇవ్వాలి అని. F7 అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు ప్రాఫిట్ అండ్ లాస్కి. ఓకే, సెప్టెంబర్ చూడండి, అక్టోబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నామో. అక్టోబర్ అవే నెల నెల అవే ఎక్స్పెన్సెస్ అవే కంటిన్యూ అవుతూ వస్తాయి. నవంబర్ చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఆన్ త్రిశూల్ కంపెనీ. త్రిశూల్ కంపెనీ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు. 27,500 మనకు డబ్బులు ఇవ్వాలి. సో మనం ఏం చేసాం, రైజ్ చేసాం ఇన్వాయిస్ని. ఆల్ట్ సి, డెబ్టర్స్, కన్సల్టింగ్ ఫీజ్. ఓకే, వాళ్ళు ఏం చేశారు, రిసీవ్డ్ 27,500 బై చెక్ యాజ్ ఫ్రమ్ త్రిశూల్ కంపెనీ. వాళ్ళు మనకు చెక్ రాసిచ్చారు. ఓకే, అది మనం ఏం చేసినాం, మనం ఎంటర్ చేసుకున్నాం ఇచ్చినట్టుగా, 0 అయిపోయింది. ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు మనము ఎవరికైనా ఎవరి దగ్గర పర్చేజ్ చేసినప్పుడు కానీ, లేదంటే మనం ఎవరికైనా సేల్ చేసినప్పుడు కానీ, వాళ్ళు మనకు చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళది HDFC బ్యాంక్, మనది SBI బ్యాంక్ అనుకోండి. సో ఆ HDFC బ్యాంక్ని తీసుకుని వెళ్ళి చెక్ని మనము SBI బ్యాంకులకు వెళ్ళి మార్చుకుంటాం. మార్చుకున్నప్పుడు ఆ చెక్లో డబ్బులు లేకపోయింది అనుకో, ఆ చెక్ అనేది బౌన్స్ అయిపోతుంది. మనం ఏం చేసుకున్నాం, ఇచ్చినారులని ఎంటర్ చేసుకున్నాం, కానీ దాంట్లో డబ్బు లేదు, ఆ చెక్ బౌన్స్ అయింది. బ్యాంక్ మనకి ఇంటిమేషన్ చేసింది దాంట్లో డబ్బు లేదు అని. సో బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,000 వాస్ బౌన్స్డ్. మళ్ళీ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సినట్టేగా. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, మనం పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. పేమెంట్ త్రిశూల్ కంపెనీలో 27,500 మళ్ళీ ఇవ్వాల్సినట్టే. మళ్ళీ ఇవ్వాల్సినట్టే, కానీ వాడు ఫుల్ అమౌంట్ ఇచ్చినాడా మళ్ళా అంటే ఇవ్వలేదు. రిసీవ్డ్ 12,500 క్యాష్ ఫ్రమ్ త్రిశూల్. వాడు మళ్ళీ 27,500 నాకు ఇవ్వాలి.
కానీ వాడు అంత ఇవ్వకుండా 12,500 ఇచ్చాడు అంటే రిసీప్ట్. మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ పెండింగ్ ఉంటుంది. చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది చూడండి కాన్సెప్ట్. ఓకే, డిసెంబర్ డిసెంబర్లో చూడండి ఇక్కడ ఆఫీస్ ఎక్విప్మెంట్ అసెట్ కదా. ఆఫీస్ ఎక్విప్మెంట్ అంటే అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం F7లో పోస్ట్ చేయాలి. అసెట్ $12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్ రిమైనింగ్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్కడైనా. జనవరి మంత్ రిసీవ్డ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ HDFC బ్యాంక్ షోయింగ్ 500. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుని ఉంటారు మన దగ్గర. ఇది పేమెంట్ తీసుకోండి. బ్యాంక్ చార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ HDFC బ్యాంక్. రిసీవ్డ్ అన్నారని F6 రాదండి. ఓకే, నాకు గుర్తుపెట్టుకోవాలి. రిసీవ్డ్ అన్నారనేసి F6 అనేది రాదు. ఓకే, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఫిబ్రవరి మంత్ చూడండి. ఫిబ్రవరి మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సార్ ఒకసారి 81 చెప్పరా. 81 ఏముంది మామూలే, డ్రాయింగ్స్ తీసుకోండి. ఓకే, విత్డ్రా 50,000 క్యాపిటల్ ఫ్రమ్ ది ఫర్మ్. లైక్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. సో క్యాపిటల్ పేమెంట్ డెబిట్ డ్రాయింగ్స్ క్రెడిట్ చెక్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మార్చ్. సో 94 స్టేషనరీ రిటర్న్ టు గ్లోబల్ హౌస్ 600 ఫర్ ఎర్రర్ ఇన్వాయిస్. ఇది ఒకటి రివర్స్ పోస్ట్ వేసుకోవాలి. ఓకే, F7 గ్లోబల్ హౌస్ 600 వచ్చేసి మార్చ్ వరకు చేయాలి. మార్చ్ వరకు చేస్తే మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఇవన్నీ చేయాలి. ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, తర్వాత డిప్రిషియేషన్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అదర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. లేదంటే అంతవరకు రాదు. వరకు వస్తుంది. మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ మనం చేయాలి, అప్పుడు వస్తుంది. ఓకేనా. ఇవే మంత్లీ ఇవే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవే ఇన్కమ్స్ ఉంటాయి, కొత్తటి ఏమి ఉండవు. రియల్ టైంలో కూడా మంత్ వైజ్ మనం ఇలాగే ఎంప్లాయీస్ రెంట్స్, ఎంప్లాయీస్ శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్స్, కన్సల్టింగ్ ఫీజు, అలా రకరకాల అసెట్లు కొనడం, అమ్మడం ఇదే జరుగుతుంది రియల్ టైంలో కూడా. అక్కడ ఏమంటే ఇన్వాయిస్ల రూపంలో చేతికి వస్తాయి, ఇక్కడ మనం మెటీరియల్ రూపంలో పెట్టామంతే, అంతే మించి ఏమి ఉండదు. ఓకేనా. ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్? యా. సో అది చేసేయండి. టుమారో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చెప్దాం. టుమారో వచ్చేసి మనకి కంపెనీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలన్నది టుమారో చెప్తాను. ఓకేనా. సో డన్ అండి. గుడ్ నైట్. ఓకే.